వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో కామెట్ కే 2024 రౌండ్ 1 అలాట్మెంట్ అయితే జరిగిందండి. సో రౌండ్ 1లో టాప్ 10 కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం డిస్కస్ చేద్దామండి. అదేవిధంగా ఎవరికైనా కాలేజీ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలని అనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో ఈ సీజీఎం కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కోసము డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. కనుక వివరాల్లోకి వెళ్ళామంటే రౌండ్ 1లో ఈ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ వరకు ఇస్తున్నానండి. సో ఆర్బీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 193 అండి. ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎస్ఆర్ఐటి 761 అండి. ఇప్పుడు రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1365 అండి. ఎస్జేసిఈ శ్రీ జయచమరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 2384 అండి. దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 2385 అండి. నెక్స్ట్ గీతం యూనివర్సిటీ 3651 అండి. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3787 అండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నార్త్ క్యాంపస్ 4498. బిఎంఎస్ వాళ్ళది సెకండ్ క్యాంపస్ బిఎంఎస్ ఐటీఎం 4647 అండి. సో 10th ప్లేస్ వచ్చేసరికి ఆర్బీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 5138 అండి. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం అయితే మనం ఈ టాప్ 10 కాలేజెస్ చాలామంది చేసేది ఏంటంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి అయితే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారండి. అది కరెక్ట్ కానే కాదు. సో మీరు చాలా జాగ్రత్తగా అన్ని ఆప్టిమైజ్ చేసి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ రావడం కోసము సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారము ఈ టాప్ 10 లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.